Happy birthday to you. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈ వ్లాగ్లో మీరు నా బర్త్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేశాను అనేది చూడబోతున్నారు. బర్త్డే ముందు రోజు నైట్ నేను మెహందీ పెట్టించుకుంటున్నాను అన్నమాట. మా పక్కింటి అక్క నాకు మెహందీ పెడుతుంది. మెహందీ ఏ విధంగా పండిందో మార్నింగ్ చూపిస్తాను. ఇదే కాకుండా నా బర్త్డే మరుసటి రోజు ఒక సర్ప్రైజ్ కేక్ కటింగ్ ప్లాన్ జరిగిందనమాట. ఆ వీడియోను కూడా నేను యూట్యూబ్లో పెడతాను త్వరలో. ఫస్ట్ ఇది చూడండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి నా మెహందీ ఎంత ఎర్రగా పండిందో. ముందర వైపు బాగా పండింది, వెనక వైపు చాలా లైట్గా పండింది. బట్ 1 డే తర్వాత బ్యాక్ సైడ్ కూడా బాగా ఎర్రగా అయిందనమాట. ఇంకా నేను ముందు రోజే హెడ్ బాత్ చేశాను, ఎందుకంటే సంక్రాంతి సాంగ్స్ షూట్ చేయడానికి. సో అందుకోసమే ఇప్పుడు లైట్గా ఆయిల్ పెట్టుకొని 1 అవర్ తర్వాత ఇంకా తలస్నానం చేసుకుంటాను. అప్పుడు హెయిర్ ఫాల్ తక్కువగా ఉంటుందన్నమాట. బర్త్డే రోజే వైకుంఠ ఏకాదశి కావడం వల్ల ఇంట్లో పూజ చేస్తున్నాను అనమాట. నార్మల్గా మా మమ్మీనే చేస్తుంది, కానీ ఇంకా నా బర్త్డే కాబట్టి స్పెషల్గా నేనే చేశాను అనమాట మా ఇంట్లో పూజ. అంటే నేను జస్ట్ ఉదిగడ్డలు వెలిగించి మొత్తం రెడీ చేసేసి ఉదిగడ్డలు వెలిగించి పెట్టేశాను. ఆ తర్వాత మా మమ్మీ దేవుడికి నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టారు. అంటే నార్మల్గా అంతా మమ్మీనే చేసుకుంటుంది, బట్ బర్త్డే కాబట్టి నేను చేశాను అంతే. కొద్దిగా మమ్మీకి హెల్ప్ చేశాను. ఇంకా మమ్మీ టెంకాయ కొట్టేది అయిపోయిన తర్వాత హారతి ఇచ్చింది. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మమ్మీ మొక్కుకొని పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను కూడా దేవుడికి మొక్కుకున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మా పక్కింటి ఆంటీ వాళ్ళు దోశ పెట్టించారు, ఇంకా అదే తిన్నాను అనమాట. ఇంకా 11:30 ఆ టైంలో మా మమ్మీ నా బర్త్డే కదా, సో అందుకోసమే సేమియా పాయసం చేసింది. ఆ పాయసం తిన్నాను. తర్వాత మా పక్కింటి ఆంటీ వాళ్ళు డబుల్ కా మీఠా చేశారు, అది పెట్టించారనమాట. మా పక్కింటి ఆంటీ చాలా బాగా చేస్తుంది అనమాట. స్వీట్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ. రెసిపీస్ కూడా త్వరలో మీకు చూపిస్తాను. అలా కాసేపు అందరూ విష్ చేస్తుంటే వాళ్ళకి రిప్లైస్ చేసే లోపల ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా లంచ్ ఏం చేసిందో చూద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసాను. ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం తింటున్నానంటే చూసేయండి అనమాట. రైస్, నాకు ఇష్టమైన గోంగూర పప్పు, నాకు ఇష్టమైన స్వీట్ అనమాట. వాటిని గులాబీ పువ్వులు అంటాము మేము. మీరు ఆ స్వీట్ని ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. అదేవిధంగా నాకు ఇష్టమైన ఆలు చిప్స్తో నా లంచ్ స్టార్ట్ చేశాను అనమాట తినడము. అవే చూడండి గులాబీ పువ్వులంటే.
బర్త్డే రోజు అంటే నాకు ఇష్టమైన స్పెషల్ ఐటమ్సే చేస్తుంది మా మమ్మీ ఆల్మోస్ట్. సో ఇదేంటి అని అంటే మిరియాల రసం అన్నమాట. మిరియాల రసం కూడా చేసింది. మిరియాల రసం కూడా టేస్ట్ చాలా బాగుంది. మీకు రెసిపీ కావాలంటే నా కామెంట్ బాక్స్లో తెలపండి, నేను రెసిపీని చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలో. ఏంటి నాకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ అని చెప్పేసి అంతా వెజ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? వైకుంఠ ఏకాదశి కదా, సో అందుకోసమే నాన్ వెజ్ చేసుకోలేదన్నమాట. లేకుంటే ఖచ్చితంగా నాన్ వెజే చేసుకొని తినేవాళ్ళం మేము. ఇంకా ఇదేంటి అంటే గోంగూర పప్పులోకి పెరుగు వేసుకొని తినే అలవాటు ఉందన్నమాట నాకు. చాలా కమ్మగా ఉంటుంది ఇలా తింటే. ఎంతమంది నాలాగా తింటారో ఆ విషయాన్ని కూడా నాకు తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపండి. గోంగూర పప్పు అనే కాదు, పెరుగులో ఏ పప్పు వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. కడుపు నిండా తినాలనిపిస్తుంది అనమాట అలా ఉంటే. ఇంకా వాటర్ తాగేసాను. ఇంతటితో నా లంచ్ సమాప్తం అన్నమాట. ఇంకా ఈవినింగ్ నేను, మమ్మీ, అక్క కొడుకు ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. వైకుంఠ ఏకాదశి కదా, అందుకోసమే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. నేనైతే లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశి అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. బట్ ఈ ఇయర్ మా మమ్మీని కూడా తీసుకొచ్చాను. నాకు తెలిసి మా మమ్మీ ఒక 14-15 సంవత్సరాలు అవుతుందన్నమాట ఈ టెంపుల్కి వచ్చి. మళ్ళీ ఈరోజు వచ్చింది టెంపుల్కి. ఎందుకంటే మేము దగ్గర దగ్గర 13-12 సంవత్సరాలకు వేరే ఊర్లోనే ఉంటిమి. ఇప్పుడు ఈ ఊరికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కుదరలేదన్నమాట టెంపుల్కి రావడానికి. బట్ ఈరోజు కుదిరింది. వైకుంఠ ఏకాదశి అలాగే నా బర్త్డే ఉండడం వల్ల నేను ఇంకా మమ్మీని టెంపుల్కి తీసుకొని వచ్చాను. నార్మల్గా టెంపుల్కి మార్నింగే వచ్చేవాళ్ళము, బట్ మార్నింగ్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని తెలుసు కాబట్టి ఈవినింగ్ వచ్చామన్నమాట. మేము వచ్చిన టైంలో చాలా తక్కువనే ఉండే, తర్వాత మళ్ళీ జనాలు పెరిగారంట. దర్శనం అయిపోతానే ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇంకా దారిలో ఇంకా బర్త్డే కదా నాది, బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఇంకేం కావాలి, కేక్ కావాలి కదా. సో అందుకోసమే ఆర్డర్ ఇచ్చిన కేక్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి బేకరీకి ఇంకా అంకుల్తో మాట్లాడాను అనమాట. నార్మల్గా ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. ఈసారి ఏం చేశానంటే వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఫోన్లో ఆర్డర్ ఇచ్చాను. ఆయనతో మాట్లాడుతున్నా, ఆయన కనుక్కోవడానికి కొంచెం టైం పట్టిందనమాట. ఆ తర్వాత ఇంకా ఆయన నేను ఫ్లేవర్ చెప్పిన తర్వాత కనుక్కున్నాడు. ఓకే మీరేనా 1 kg పైనాపిల్ ఫ్లేవర్ కదా, లోపల ఉంది తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా మామూలుగా బేకరీ అంకుల్ నాకు తెలుసు అనమాట. సో అందుకోసం ఒకసారి మీ కేక్ ఎలా ఉందో చూసుకోండి అంటే లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత నేమ్ రాశారనమాట. నేను చెప్తూ ఉంటే నా నేమ్ రాశారు. బట్ కింద స్పేస్ చాలా ఎక్కువ ఉంది కదా, సో అందుకోసమే నాకు కొంచెం ఇంకొక ఫ్లవర్ వేయండి అని చెప్తే ఫ్లవర్ కూడా వేసి ఇచ్చారు. అలా ఇంకా నా బర్త్డే కేక్ రెడీ అయిపోయింది. ఇంకా పేమెంట్ చేసి కేక్ ఇంటికి తీసుకొని వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నా సెకండ్ అవుట్ఫిట్ అన్నమాట బర్త్డే రోజు. ఈ అవుట్ఫిట్ వేసుకొని కేక్ కటింగ్ చేయడం జరిగింది. హ్యాపీ బర్త్డే టు గౌతమి, హ్యాపీ బర్త్డే టు యూ. అదేంటో తెలియదు కానీ చాక్లెట్లు పంచినప్పుడు రాని హ్యాపీనెస్ కేక్ కట్ చేసేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి మేము
టిఫిన్ చేసుకున్నామన్నమాట ఉగ్గాని. ఇది యూట్యూబ్లో చూసి చేశారనమాట మా మదర్. చాలా బాగానే వచ్చిందనమాట. నార్మల్గా రీసెంట్ టైమ్స్లో మా మమ్మీ చేసిన ఉగ్గాని రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తానన్నమాట. ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను. బట్ ఈ రెసిపీ వేరనమాట. ఇది యూట్యూబ్లో చూసి చేశారు. ఇది కూడా ఓకే బాగుంది. బట్ మా మమ్మీ చేసే బొరుగులే చాలా వరకు బాగుంటాయి. ఇదండి నా బర్త్డే వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.